వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. సరైన నాయకుడి పర్యవేక్షణలో సరైన శిక్షణ ఇస్తే ఏదైనా సాధించవచ్చు. ఇది నిరూపించి చూపించింది పశ్చిమ బెంగాల్ ఎన్నికలు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత కేంద్ర బీజేపీ తెలంగాణ మీద ఫుల్ ఫోకస్ పెట్టింది. అందుకే ఇక్కడ అధికారంలోకి రావాలి అంటే ఖచ్చితంగా నితిన్ నబీన్తో సాధ్యమని నమ్మింది. తన మీద ఏదైతే నమ్మకాన్ని పెట్టుకొని తెలంగాణకు నితిన్ నబీన్ని పంపించారో ఆ నమ్మకాన్ని వమ్ము కానియకుండా ఆ నమ్మకాన్ని నిరూపించి చూపించాడు నితిన్ నబీన్. నితిన్ నబీన్ వచ్చి వెళ్ళిన తర్వాత తెలంగాణ బీజేపీలో చాలా మార్పులు కనిపించాయి. గతంలో కంటే కూడా చాలా దూకుడుగా బీజేపీ కనిపిస్తోంది. ఒకప్పుడు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలంటే ఒక ఎంపీనో ఒక మినిస్టరో లేకపోతే రాష్ట్ర అధ్యక్షుడో ఇలా ఎవరో ఒకళ్ళే మాట్లాడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అంశాల గురించి ప్రస్తావించడానికి, ప్రశ్నించడానికి, నిలదీయడానికి ప్రతి ఒక్క నాయకుడు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అడుగడుగున ప్రజల పక్షాన నిలుస్తున్నాం, ప్రజల తరపున పోరాటం చేస్తున్నాం అని ప్రజలకు అర్థమయ్యేలాగా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, ప్రభుత్వాలు మెడలు వంచేలాగా ప్రశ్నించడం మొదలుపెట్టారు. సింగరేణి విషయంలో వచ్చిన అపోహల విషయంలో కానివ్వండి, రైతులకు అండగా నిలవడం కానివ్వండి, హిందూ సమాజాన్ని ఏకం చేసే విధంగా మొన్న ఆటో అతని విషయంలో కానివ్వండి, సక్సెస్ స్కూల్ విషయంలో కానివ్వండి. అసలు రామచంద్రరావు గారు అంటేనే ప్రతి ఒక్కళ్ళకు తెలిసింది ఏంటి అని అంటే చాలా సౌమ్యుడు, ఏ విషయాన్నైనా చాలా సౌమ్యంగా చెప్తాడు అని. అలాంటి రామచంద్రరావు కూడా చాలా ఉక్రోషంగా, ఆవేశంగా, ఘాటుగా స్పందిస్తున్నారు అంటే నితిన్ నబీన్ ఇచ్చిన కొత్త ఉత్సాహమే, కొత్త వ్యూహమే, ఆ ఆలోచనలకే అడుగులు పడుతూ ఈరోజు తెలంగాణలో బీజేపీ కొత్త ఒరవడికతో దూసుకుపోతుంది అని మాట్లాడుతున్నారు. ఇక ఇదే కాదు, చాలామంది నేతల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు, ఆ అభిప్రాయ భేదాలకు కూడా కళ్ళెం వేస్తూ అంతర్గతంగా ఉన్న అనేక విషయాలు సమసిపోయేలాగా చేస్తూ నేతలందరినీ ఏకతాటి మీదకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చాలా వరకు సక్సెస్ అయింది కూడా. ఈరోజు ఆ ప్రయత్న ఫలితాన్ని చూసి కార్యకర్తలు చాలా సంతోషిస్తున్నారు. ఇక్కడ తెలంగాణ బీజేపీ కార్యకర్తల గురించి చాలా గొప్పగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. వాళ్ళలో కొత్తగా స్ఫూర్తి నింపాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకు చెప్తున్నాను అంటే, మిగిలిన పార్టీలకు సంబంధించి కార్యకర్తలు ఎలా ఉంటారు అని అంటే, నేను విన్నా బీరిస్తా, బిర్యానీ ఇస్తా, పైసలు ఇస్తా అంటేనే వస్తారు. ఒక సభ జరుగుతుంది అంటే ఎన్ని లక్షలు బీర్లు, బిర్యానీ, ట్రాన్స్పోర్టు లేకపోతే వాళ్ళకి ఇవ్వడానికి ఖర్చు పెడతారో మనందరికీ తెలిసిందే. కానీ బీజేపీలో అలాంటిది ఏమీ ఉండదు. బీజేపీలో కార్యకర్త తన సొంత ఖర్చులతోటి, తన సొంత డబ్బా, అన్నం డబ్బా తానే కట్టుకొని వచ్చి క్షేత్రస్థాయిలో పనిచేస్తాడు. అలాంటి కార్యకర్తలు కలిగిన గొప్ప పార్టీ ఎవరైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీయే. తెలంగాణలో కూడా అలాంటి కార్యకర్తలు కొక్కొల్లలుగా ఉన్నారు. ఇప్పుడు ఈ కార్యకర్తలకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తూ మా మధ్య ఉన్న విభేదాలన్నీ సమసిపోయాయి, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి తీసుకురావడం కోసం మా చేతులన్నీ ఏకమవుతున్నాయి అని నాయకులు ప్రవర్తిస్తున్న తీరు వాళ్ళలో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ ఉత్సాహానికి కారణం కూడా నితిన్ నబీనే. మీ అందరికీ తెలుసు, వరంగల్లో ఈ మధ్యకాలంలో ఒక సభ జరిగింది. వరంగల్లో ఆ సభ అంత సక్సెస్ అవుతుందని ఎవరు ఊహించలేదు. ఎందుకంటే వరంగల్లో బీజేపీ క్యాడర్ చాలా తక్కువ, అక్కడ నాయకులు తక్కువే, కార్యకర్తలు తక్కువే, అక్కడ వామపక్ష భావజాలం ఎక్కువ ఉంటుంది, నక్సల్ ప్రభావిత ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి. వీటన్నిటి నేపథ్యంలో అక్కడ మద్దతు ఎలా ఉంటుంది, సభ సక్సెస్ అవుతుందా లేదా అనుకున్న దానికి సూపర్ సక్సెస్ అయి కనిపించింది. ఈ మధ్యకాలంలో గట్కేసర్లో కూడా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మీటింగ్ జరిగింది. ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళంతా తాడపేడ తేల్చుకుందాం, గ్రౌండ్ లెవెల్లో కొట్లాడ్డే, అయితే ఇటు లేకపోతే అటు, మేమంతా సిద్ధంగా ఉన్నాం, ఏదో ఒకటి చేయాలి, ఫస్ట్ చేసినాక మాట్లాడుకుందాం అనే విధంగా వాళ్ళు ప్రవర్తించడం కానివ్వండి. అండ్ నితిన్ నబీన్ గారు బూత్ లెవెల్ కార్యకర్తలు, బూత్ అధ్యక్షులతో సహా ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత, ఇటు స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కానీ బూత్ అధ్యక్షులు కానీ వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత అనేక విషయాలను తెలుసుకొని ఆయా క్షేత్రస్థాయిల్లో ఆ సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టడం కోసం ఆయన చేసిన ప్రయత్నం ఈరోజు గ్రౌండ్ లెవెల్లో చాలా క్లియర్గా కనిపిస్తోంది.
బూత్ అధ్యక్షుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అధికారం రావడం కోసం ఏం చేయాలి అనే ఒక తపన కనిపిస్తోంది. విడివిడిగా ఉంటే విరగ్గొట్టడం ఈజీ. తెలంగాణలో బీజేపీ అలానే విరిగిపోతుంది. ప్రజల నుంచి మద్దతున్నా కూడా ఎన్నుకున్న ప్రభుత్వాల మీద ప్రజలకు నమ్మకం లేకపోయినా ఆల్టర్నేట్ ఏంటి అనేది ప్రజలకు అర్థం కాకే ఆగిపోయారు. లేకపోతే బీజేపీ అధికార దిశగా అడుగులు వేయడం నల్లేరు మీద నడకే అనే విషయాన్ని తెలుసుకున్నారు. ఆ విడివిడిగా ఉన్న కర్రలన్నీ ఇప్పుడు ఒక మోపులాగా తయారయ్యాయి. ఆ మోపు ఎంత గట్టిగా ఉంది అనంటే ఏ విషయాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అధికారం వచ్చేదాకా ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రజలకు చేరువవ్వడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. వీటన్నిటికీ కారణం నితిన్ నబీన్. ఇంతకుముందు చాలామంది నేతలు ఇక్కడికి వచ్చారు. అలా ప్రక్షాళన క్షేత్రస్థాయిలో చేయాలని చూశారు, కానీ సాధ్యం కాలేదు. నితిన్ నబీన్లో మాత్రం నిజంగా ఏదో మ్యాజిక్ ఉంది. ఆయన వచ్చేళ్ళిన తర్వాత మాత్రం తెలంగాణ బీజేపీలో చాలా చాలా మార్పు కనిపిస్తోంది. మరి నేను చెప్పింది నిజమా కాదా? ఈ మార్పు ఇలాగే కొనసాగితే రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా లేదా? పశ్చిమ బెంగాల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చిన నితిన్ నబీన్ తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురాగలరని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.